మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి RRR తర్వాత దేవరాతో రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ అయింది. కట్ చేస్తే హిందీ మూవీ వార్ 2తో హ్యాట్రిక్ కిక్ దొరుకుతుంది అనుకుంటే బాలీవుడ్ దిక్కుమాలిన బ్యాచ్ ఎన్టీఆర్ జర్నీకి బ్రేక్ వేశారు. తన ఇమేజ్ ని వాడుకొని సరుకులేని కథని అంతో ఇంతో అమ్ముకున్నారు. ఆ మాత్రం అది వసూళ్లు రాబట్టిందే. హృతిక్ కంటే ఎన్టీఆర్ కి ఉన్న మార్కెట్టే కారణమనే అభిప్రాయం ఉంది. ఏదేమైనా అప్పుడు మిస్ అయిన హ్యాట్రిక్ ఇప్పుడు బలంగా దక్కేలా కనిపిస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు, 3 మినిమం గ్యారంటీ సినిమాలు తనకు పడుతున్నాయి. కొన్నిసార్లు కాలం కలిసొస్తే రిలీజ్ కి ముందే రికార్డులు క్రియేట్ అవ్వచ్చు. డ్రాగన్ తో పాటు దేవరా సీక్వెల్ తో ఎన్టీఆర్ కి కెరియర్ లో 5 పాన్ ఇండియా హిట్లు, 1 పాన్ ఇండియా హ్యాట్రిక్ దక్కేలా ఉంది. అదెలానో చూసేయండి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్కి 2027, 2028లో వరుసగా 3 పాన్ ఇండియా లేదంటే పాన్ ఆసియా హ్యాట్రిక్స్ కన్ఫర్మ్ అయ్యేలా ఉన్నాయి. తన ప్లానింగ్ రాబోతున్న సినిమాల లిస్టు చూస్తుంటే వార్ 2 వల్ల మిస్ అయిన హ్యాట్రిక్ కిక్ ఇప్పుడు దక్కేలా ఉంది. డ్రాగన్తోనే ఈ జర్నీ మొదలు కాబోతోంది. కేవలం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ మీదున్న అంచనాలతోనే డ్రాగన్ హిట్ అవుతుందని చెప్పలేం. కానీ దెబ్బతిన్న స్టార్, బాలీవుడ్ దర్శకుల్ని నమ్మి మోసపోయిన ఎన్టీఆర్ డెఫినెట్గా తర్వాతి ప్రాజెక్టులో ఎంత జాగ్రత్తగా ఉంటాడో త్రివిక్రమ్ విషయంలో చూశాం. కాబట్టి డ్రాగన్ విషయంలో తన ప్లానింగ్ మీద అందరికీ గురింది. ఇక ఎంచుకున్న స్టోరీ లైన్ తాలూకా ప్రచారాలు చూస్తే బిలో యావరేజ్ టాక్ వచ్చినా వసూళ్ల వరద ఖాయంగా కనిపిస్తుంది. అలాంటిది యావరేజ్ టాక్ వచ్చినా, ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా పాన్ ఇండియా మీద కాదు, పాన్ ఆసియా సునామీనే. ఎందుకంటే ఇది ఇండో చైనా భూటాన్ బ్యాక్ డ్రాప్తో వస్తున్న కథ. రియల్ ఇన్సిడెంట్ని ఫిక్షన్ని కలిపి తీస్తున్న ఒక రియల్ లీడర్ వ్యధ. అంతేకాదు, ప్రశాంత్ నీల్ మేకింగ్ స్టాండర్డ్స్ కథ కోసం తను వేస్తున్న 2 పాత్రల కోసం ఎన్టీఆర్ ఎంతగా తన హెల్త్తో రిస్క్ చేస్తున్నాడో తన లుక్ని చూస్తే తేలిపోతుంది. ఏదో శంకర్ మేకింగ్లో విక్రమ్ చేసిన ఐ మూవీ లాంటి డిజాస్టర్స్ కథ అయితే చెప్పలేం. కానీ 2 భాగాలుగా ఉన్న డ్రాగన్ మీద గట్టి అంచనాలే వినిపిస్తున్నాయి. ఆ తర్వాత వచ్చేది దేవర సీక్వెల్ దేవర 2. హిట్ మూవీకి సీక్వెల్ వస్తే హిట్ అవుతుందా అని అడగకూడదు. 670 కోట్ల దేవర వసూళ్లకి ఎన్ని రెట్ల కలెక్షన్స్ రాబడుతుందని అంచనా వేయాలి. ఎందుకంటే బాహుబలి, కేజీఎఫ్, కాంతారా, పుష్ప ఏది చూసినా హిట్ మూవీకి సీక్వెల్ అంటే హిట్ మాత్రమే కాదు, అదో సినీ సునామీ అనేంతగా రీసౌండ్ చేశాయి. ఇక్కడ అదే జరిగే ఛాన్స్ ఉంది. దేవర 2 హిట్ ముందే కన్ఫర్మ్ అయిపోయింది. కాకపోతే కన్ఫర్మ్ కావాల్సింది ఇది పాన్ ఇండియాకే పరిమితమా, డ్రాగన్ లా పాన్ ఆసియా మీద అటాక్ చేస్తుందా అన్నది తేలాలి. సో RRR దేవర తర్వాత హ్యాట్రిక్ ఛాన్స్ ని బాలీవుడ్ దర్శకుల అతి తెలివి వల్ల వార్ 2 రిజల్ట్ తో మిస్ చేసుకున్న ఎన్టీఆర్ ఫైనల్ గా డ్రాగన్ 2 భాగాలు దేవర సీక్వెల్ తో సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.